హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ శుభ శుక్రవారం అండి. చూస్తూనే అప్పుడే ఈ సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయాయి కదా! అప్పుడే మనం ఆషాఢ మాసంలో అడుగు పెట్టేసాం మరి. ఆంగ్ల సంవత్సరాది ప్రకారం చూసుకుంటే మనం ఇప్పుడు ఆరో నెలలో ఉన్నామండి. కానీ మన తెలుగు సంవత్సరాది ప్రకారం అయితే ఆషాఢ మాసం ఇప్పుడు 4గో నెలనమాట. సరే అయితే అసలు విషయానికొస్తే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం విశిష్టత గురించి, ఈ ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాల గురించి, ఈ ఆషాఢంలో చేసే పూజల గురించి, అన్నిటి గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో, డోంట్ స్కిప్ ద వీడియో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నో ఆసక్తి గల విషయాలు, ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి. ఎవరైనా నా ఛానల్ చూడడం ఇదే మొదటిసారయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సో, ఇంతకుముందు లాస్ట్ శుక్రవారం నేనొక వీడియో పెట్టాను. ఇంట్లో పూజ అసలు ఎవరు చేయాలి? దీపారాధన ఎవరు చేయాలి అనేది. చాలామంది నన్నడిగిన డౌట్‌కి నేను క్లారిఫై చేయడానికి ఆ వీడియో పెట్టాననమాట. అయితే ఈ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చెక్ చేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఇక ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఈ సంవత్సరం అంటే 2025 ఆషాఢ మాసం జూన్ 26వ తేదీన ప్రారంభమయ్యి, వచ్చే నెల జులై 24వ తేదీతో ముగుస్తుందనమాట. 2025. ఆషాఢ మాసం అంటేనే పూజలకు, ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనదండి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు కాపురం కూడా చేయకూడదు. ఈ ఆషాఢం మొత్తం కూడా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలన్నమాట. కొత్తగా పెళ్ళైన కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదంట. కాబట్టి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కాపురం చేయకుండా దూరంగా ఉండాలి. అసలు కారణం ఇదండి. మామూలుగా ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఎదురు పడకూడదు, అల్లుడు, అత్తగారు ఎదురు పడకూడదు అంటారు కదా! అసలు కారణం ఇదనమాట. కొత్తగా పెళ్ళైన దంపతులు ఒక చోట ఉండకూడదు అంటే వాళ్ళు కాపురం చేయకూడదు. గర్భం దాలిస్తే తర్వాత వచ్చే పరిణామాలు వేరుగా ఉంటాయి. అందుకని కొత్తగా పెళ్ళైన దంపతులిద్దరిని దగ్గరగా ఉంచరనమాట. అసలు కారణం అయితే ఇదండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇక ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు, నేరేడు పళ్ళు తప్పనిసరిగా తినాలండి. మునగాకు ఆదివారం తింటే ఇంకా మంచిదనమాట. ఎందుకంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలంలోకి అడుగు పెడతాం కదా! ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులొస్తాయి గదా! దీంతో మన శరీరానికి రక్షణనిచ్చే ఆహారాన్నయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆషాఢం వస్తే ఆడవారు అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది కదా! పెళ్లి కాని ఆడవాళ్ళు చేతిలో గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాజకుమారుడు భర్తగా వస్తారని నమ్ముతారు. ఆ విషయం అలా ఉంచితే, ఇక శాస్త్రీయపరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే, ఆషాఢంలో ఈ వర్షాకాలంలో ప్రారంభమవుతుంది కదా ఆషాఢం. ఈ వర్షాకాలంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. మన శరీరంలో ఉండేటటువంటి వేడి బాగా పెరుగుతుంది. అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారనమాట. అంటే శరీరంలో వేడిని గోరింటాకు తొందరగా బాగా తగ్గిస్తుంది. ఆడవాళ్ళే ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఎక్కువగా నీళ్ళల్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళే కాబట్టి, ఇంట్లో గిన్నెల దగ్గర నుంచి గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, వంట చేయడం, ఇలా ప్రతి పని నీళ్ళల్లోనే ఉండి చేస్తారు కదా! అందువల్ల బ్యాక్టీరియా అనేది ఎక్కువగా చేతులకి, కాళ్ళకి పట్టి అనారోగ్య పాలు కాకుండా వారికి రక్షణ కవచంగా ఉంటుందని గోరింటాకునైతే పెట్టుకోమని సూచిస్తారు ఆడవాళ్ళకి. గోరింటాకు పెట్టుకుంటే రోగాలు రాకుండా ఉంటాయని ఎవరో క్వెషన్ మార్క్ పెట్టకండి. కొంతలో కొంతైనా సరే బ్యాక్టీరియా అనేది మన చేతి గోళల్లోంచి, కాళ్ళ గోళల్లోంచి దేనిలోంచి కూడా లోపలికి రాకుండా గోరింటాకు అనేది అడ్డుపడుతుంది అని కాళ్ళకి, చేతులకి గోరింటాకు పెట్టుకోమంటారనమాట. సో, ఇక గోరింటాకు విషయం అయిపోయింది కదా! ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా సరే, జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు, అలాగే ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు, విష్ణుమూర్తిని స్మరించేందుకు అనువైన మాసంగా ఈ ఆషాఢ మాసాన్ని పేర్కొన్నారు. మొదటగా ఈరోజు ఆషాఢ శుద్ధ విదియ కదండీ! జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడుగా కొలువుతీరి, సుభద్ర, బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం కదా! ఈ స్వామివారికి ఈ రోజునే ఉత్సవాలనేది స్టార్ట్ అవుతాయన్నమాట.
ఈ స్వామివారికి ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా రథయాత్రనైతే నిర్వహిస్తారు. ఈ ఆషాఢ శుద్ధ విదియ నాడు ఈ పర్వదినం ఆరంభమవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుడించ క్షేత్రానికి చేరుకుని మళ్ళీ తిరిగొచ్చే ఈ వేడుక ఈసారి జూన్ 27తో మొదలయ్యి జూలై 5వ తేదీతో ముగుస్తుందనమాట. ఈ 2025 సంవత్సరంలో. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కూడా సుమారు 20,00,000 మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం అయితే లభిస్తుందంటండి. అందుకనే స్వామివారి రథయాత్రకి అంత విశేషంగా భక్తులైతే పాల్గొంటారనమాట. ఇక రెండవ పర్వదినం వచ్చేసరికి నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశుల తిథులు వస్తాయి కదా! వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంట. అందుకే దీన్ని శయన ఏకాదశిగాను పిలుస్తారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం అండి. అందుకని ఈ ఏకాదశి తొలి ఏకాదశి నాడు స్వామివారిని పూజిస్తారనమాట. ఇక ఈ తొలి ఏకాదశి మొదలుకొని మిగిలినవన్నీ పండుగలే. వచ్చే 6 నెలలు కూడా మనకి పండుగ వాతావరణమే కనబడుతుంది కదా! శ్రావణం, కార్తీక మాసం ఇవన్నీ కూడా. అందుకని ఈ తొలి ఏకాదశి నాడు ఈ చాతుర్మాస దీక్షను ఆరంభించి మిగిలిన నెలలన్నీ కూడా చేస్తారనమాట. సో, ఇక ఇంకొక పర్వదినం విషయానికొస్తే ఆషాఢ శుద్ధ పూర్ణిమ. పూర్ణిమ గురించి మనం చెప్పుకోవాలి. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజే గురు పూర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వేదకాలపు సంస్కృతిని 4 భాగాలుగా సంకలనం చేసింది కూడా ఈ వ్యాసుడే. ఆ గురు పరంపరకు కొనసాగింపుగా గురి పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం కూడా ఉంది. శివపురాణం ప్రకారం ఆదియోగి ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడే సప్తర్షులకు జ్ఞానాన్ని బోధించాడని కూడా ప్రతీతి. ఇక ఆషాఢంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జగన్మాతకు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాలు కూడా సమర్పించే సాంప్రదాయం ఉంది కదా. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందట. అలా వచ్చే శక్తి స్వరూపినికి బోనంతో పాటు సారెను కూడా సమర్పిస్తే తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారే పాలదోరేరట. అందుకు కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సాంప్రదాయం వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలయ్యి సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ముగుస్తాయన్నమాట. ఈ నెలంతా కూడా చక్కగా డప్పుల మోతలతోటి, గజ్జెల సవ్వళ్ళతోటి, పోతురాజుల విన్యాసాలతోటి వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు సరిపోవండి. ఈ పర్వదినాలతో పాటుగా పలు అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ సారె పేరుతో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. సో, ఇదండి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియోలో ఆషాఢ మాసం విశిష్టత గురించి, అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాల గురించి అన్ని వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.